మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం 18వ వచనము, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతివంతుడై ఉండి ఆమెను అవమానపరచవలక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. అప్పుడు అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అని యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదవలెను. ఈ చిన్న వాక్య విషయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, నిత్య నివాసి, మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. నాయన, నా తండ్రి, 2023 సంవత్సరంలో చివరి నెలలో చివరి రోజుల్లో మేము ఉన్నాం. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు ప్రభా. ఈ క్రిస్మస్ ఆరాధనలో ఈ వాక్యమును నా తండ్రి నాయన చెప్పుచుండగా నన్ను మరుగుపరిచి మీరు నడిపించి ఈ వాక్యమును ప్రతి ఒక్క హృదయంలో ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని, ఈ చిన్న ప్రార్థన సన్నిధిని చేర్చుకోమని, ఘనతామహ ప్రభావాలు మీరే పొందమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అంటే యేసు ప్రభు వారి యొక్క పుట్టుక, ఆయన జనన విధం ఎట్లనగా అని చెప్పి ఇక్కడ ఏమన్నారంటే, ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు, అంటే ప్రదానం చేశారటండి. ప్రదానం చేశారు కానీ వారు ఏకము కాక మునుపు, అంటే వారు ఏకము కాక మునుపు అంటే మనం వివాహం అయిన తర్వాత భార్య భర్తని ఏకం చేయడం జరుగుతుంది పిల్లలు. ఇక్కడ యోధా సాంప్రదాయంలో మనం చూసినట్లయితే ప్రదానం చేసిన తర్వాత మరి వారిని 1 సంవత్సరము ఎడబాటు ఉంచుతారట. మరి ప్రదానము జరిగిన తర్వాత ఏం చేస్తామండి? 1 రోజు గ్యాప్ ఇస్తాం. ప్రదానం జరిగిన తర్వాత ఆ మరునాడు వివాహం జరుగుతుంది. ఒకవేళ కొంతమంది అయితే మరి 1-2 రోజులు గ్యాప్ ఉండొచ్చు. కానీ యోధా సాంప్రదాయంలో మనం చూసినట్లయితే పిల్లరా, ఇక్కడ ఏమిటి అంటే ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకమ కాక మునుపు కొన్ని రోజుల వరకు గ్యాప్ ఇచ్చారు. ఏంటి అంటే సంవత్సరము, 1 సంవత్సర కాలం అంట ప్రదానం చేసిన తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా విడివిడిగా ఉంచుతారట. ఉంచినప్పుడు ఏమవుతుందంటే వారిద్దరిలో సంవత్సరంలో వారిద్దరిలో కూడా ఎటువంటి పొరపాటు జరగడానికి వీల్లేదు, నీతిగా ఉండాలంట. పురుషుడు కానీ స్త్రీని కానీ ఆ పురుషుడికి ఆ స్త్రీ ప్రదానం చేయబడిన తరువాత ఆ స్త్రీ నీతిగా ఉండాలటండి. ఆ పురుషుడు కూడా నీతిగా ఉండాలి. ఒకవేళ వారిద్దరిలో ఏమైనా తేడా జరిగింది అంటే ఆ స్త్రీని వారు ఏం చేస్తారు? విడిచిపెట్టడం జరుగుతుంది. ఆ విడిచిపెట్టినటువంటి కన్యకను ఏమంటారంటే ఆనాటి కాలంలో యూదులలో ఉన్నటువంటి సాంప్రదాయంలో ఒక పేరు ఉండటండి. ఏంటంటే విధవరాలైన కన్యక. అసలు ఈ మాట చాలా విచిత్రంగా ఉంటుంది మనకి. విధవరాలైన కన్యక. విధవరాలంటే అర్థం ఏమిటి? భర్త చనిపోయినటువంటి స్త్రీ మన సాంప్రదాయంలో కదండి. కన్యక అంటే వివాహము కాలేనటువంటిది, కుమారి లేకపోతే. ఈ కన్యక అనగా మరి ఆ కన్యక అంటే వివాహము కాలేనటువంటి స్త్రీ. విధవరాలంటేనేమో భర్త చనిపోయినటువంటి స్త్రీ. కానీ యూదులలో ఉన్నటువంటి మాట ఏమిటంటే మనం గమనించినట్లయితే మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే విధువరాలైన కన్యక అని మాట వాడుకలో ఉండేదట. ఎందుకు అంటే వాళ్ళకి ప్రదానం చేయబడిన తర్వాత ఆ సంవత్సరం యొక్క గ్యాప్ లో ఆ యొక్క స్త్రీ పైన పాపం చేసిందనుకోండి, ఆ స్త్రీ ఒకవేళ తెలియని రీతిలో భర్తకు తెలియకుండా ఏదైనా పాపము చేస్తే
అది ఇరుగు పొరుగు వారికి తెలిసినప్పుడు వారు ఆ ప్రధాన యాజకుడైనటువంటి పోపు దగ్గర పెడతారట. ఆ పోపు దగ్గర పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తామంటాడంటే ఆ యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అంతటిని తుడిచి దాంట్లో వచ్చినటువంటి మరి కల్మషం ఉంటుంది కదండి, ఆ యొక్క డస్ట్ అది తీసి దాన్ని ఒక చెంబు తీసుకుని చెంబు నిండా నీళ్లు పోసి ఆయన ప్రార్థన చేసి ఆ డస్ట్ని ఆ యొక్క నీటిలో కలిపి మరి ఏం చేస్తాడంటే దాంట్లో మరలా కొన్ని కాగితాల మీద రాసి దాంట్లో కలిపి ఆ స్త్రీ తప్పు చేసిందా లేదని చెప్పి ఇవ్వడం జరిగేదట నాటి కాలంలో. ఇది సంఖ్యాకాండంలో ఉంది. అయితే ఆ స్త్రీ అది త్రాగిందనుకోండి, నిజంగా తప్పు చేస్తే ఆమెకు అది త్రాగిన వెంటనే గర్భిణీ వచ్చి ఏమవుతుందండి అక్కడే చనిపోవడం జరిగింది ఆ నాటి కాలంలో. ఆ స్త్రీ తప్పు చేయలేదనుకోండి, మామూలుగా ఎవరైతే ఆ స్త్రీ మీద నింద మోపారో వాడిని శిక్షించేవారంట నాటి కాలంలో. కనుక ప్రధానమైన తర్వాత వారిద్దరూ ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మరియకు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించినట్లు ఎవరికి తెలిసిందంటే మరి మరియ భర్త అయినటువంటి యోసేపుకు తెలిస్తే ఆయన ఎటువంటి వాడు చూడండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించెను. నీతిమంతుడు కనుక రహస్యంగా విడిపెట్టాలనుకున్నాడట. అయితే యోసేపు గారి నీతిమంతుడైన రుజువు ఏంటి అంటే బైబిల్ రుజువు, అంతే కదండి, బైబిల్ రుజువు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరియ గారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించబడింది అంటే, ఒక కన్యక గర్భం ధరిస్తుంది అంటే అది పరిశుద్ధాత్మ వల్ల ధరించింది అని మనం అంటున్నాం. అయితే ఆ కన్యక పరిశుద్ధాత్మ వల్ల ధరించడానికి ఆమె అర్హత ఏమిటి? ఆ మరియ గారికి అర్హత ఏమిటి? ఆనాటి కాలంలో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు కదండి. యెరూషలేము దేవాలయంలో లేఖనాల గురించి తెలుసుకుని మామూలు మనం చూసిన యెషయా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, తర్వాత మనం ఇర్మియాలో చూసినట్లయితే, మేకాలో చూసినట్లయితే యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి ఉంది. దీని గురించి యెరూషలేములో ఉన్నటువంటి అంటే రాజు కుటుంబీకులు కానీ పెద్ద ధనికులు కానీ వారి యొక్క కుమార్తెలకు వివాహాలు జరపకుండా, వారి యొక్క కుమార్తెకు ప్రదానము జరపకుండా యెరూషలేము దేవాలయంలో కన్యకగా ఉంచేసేవారటండి. అంటే ఆ దేవాది దేవుడు నా యొక్క కడుపును పడితే బాగుంటుంది, లేదా నా కుమార్తె యొక్క గర్భాన్ని పడితే బాగుంటుంది అని చెప్పి ధనికులైనటువంటి వారు కన్యకలుగా యెరూషలేము దేవాలయం ఉంచేవారంటే ఆ నాటి కాలంలో. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ మరియకే ఎందుకు ప్రాధాన్యత వచ్చింది? అసలు యేసు ప్రభు వారు పుట్టడానికి ఎంతమంది స్త్రీలు సహకరించారు? ఈమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించబడ్డది అంటే ఈమెకు ప్రత్యేకత కలిగి ఉందండి. ఈమె పరిశుద్ధాత్మరాలు. ఈమె యొక్క జీవిత విధానం మనం చూసినట్లయితే ఈమె పరిశుద్ధాత్మ కలిగి ఉంది. మరి ఈమె ఈ లోకానికి రావడానికి కొన్ని వంశాలు మనకి కలిగి ఉన్నాయండి. ఏమిటి అంటే ఈమె తల్లిదండ్రులు చరిత్ర ఇందులో లేదు గమనించినట్లయితే. అంటే మనము ఈ యొక్క బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయండి. ఈ 66 పుస్తకాలు మరి అంటే కొన్ని సూచనల ప్రకారంగా నిర్ధారించక ముందు బైబిల్లో 73 పుస్తకాలు ఉండేటండి. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 73. కానీ ఇందులో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మనకి 66 ఉన్నాయి. మరి 73 ఏమైనట్టు అంటే దీనికి సంబంధించినటువంటి రోమన్ క్యాథలిక్ వారు దీనికి అధికారి అయినటువంటి పోప్ సమక్షంలో, ఇంకా స్త్రీల సభ ఉంటుంది, ఈ సమక్షంలో ఏ పుస్తకాలు బైబిల్లో పొందుపరచాలో ఆనాటి కాలంలో 66 పుస్తకాలను పొందుపరిచి పరిశుద్ధ గ్రంథముగా దీంట్లోని భద్రపరిచారటండి. మిగతాయి ఆనాటి కాలంలో చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. దాన్ని ఆపోక్రైఫా అంటాం మనం. ఈ ఆపోక్రైఫ్ లో వారి ఈ బైబిల్కి సంబంధించినటువంటి వారి జీవిత చరిత్రలు అందులో ఉన్నాయండి. చాలా మంది ఏం చేశారంటే మరియమ్మ పవిత్రురాలు గనుక, మరియమ్మ పరిశుద్ధురాలు గనుక, మరి పరిశుద్ధులైనటువంటి యేసు ప్రభు వారికి ఈమె గర్భము ఒక సాధనము ఉపయోగపడింది కనుక ఆమె పేరైతే పెట్టండి, కానీ తల్లిదండ్రులు కానీ ఆమె జీవిత చరిత్ర కానీ బైబిల్లో పెట్టడానికి వీలు లేదని చెప్పి
స్థాపించబడ్డదో లేదా ఎప్పుడైతే బైబిల్ పరిశుద్ధ గ్రంథంగా రుజువు చేయబడ్డదో అప్పుడే చరిత్రకారులు రాసినటువంటి కొన్ని పుస్తకాలు కూడా మనం నిర్ధారించబడ్డవి. అవి ఆనాటి కాలంలో అవి అందరూ చరిత్రకారులు చదువుకుంటున్నారు తప్ప, ఆ చరిత్రకారులు రాసినటువంటి అందరూ చదువుతున్నారు తప్ప పరిశుద్ధ గ్రంథంలో మాత్రం పొందుపరచలేదండి. మన పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచిన చాలా మంది అవే చదువుకుంటున్నాం, కానీ ఇతర గ్రంథాలు కూడా బైబిల్ అనుసరించి చాలా ఉన్నాయండి. ఇందులో మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు వారి యొక్క పుట్టుకకు 5 స్త్రీలు సహకరించారు. ఈ 5 స్త్రీలు గురించి మన బైబిల్లో ఉంది, కానీ మరియమ్మ గారి యొక్క జీవిత చరిత్ర గురించి బైబిల్లో లేదు. కానీ ఆ మరియమ్మ గారు పరిశుద్ధాత్మతో నిట్టుకొని ఉన్నది అని మనం చెప్తున్నాం. మరి ఆమె మనలాగే స్త్రీ స్వరూపం కలిగి ఉన్నది, మనలాగే ఒక స్త్రీ మరి తల్లిదండ్రుల ద్వారానే పుట్టింది అని మనం అనుకుంటున్నాం పిల్లలు. కానీ ఆమెకు దేవుడు ఒక పూర్వంలోనే మరి ఈ యొక్క గ్రంథాలలో ఉన్నటువంటి యెషయా గారు కానీ ఇర్మియా గారు కానీ ఇటువంటి వారు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నని చెప్పిన రీతిగా ఆమె గురించి యెహోవా దేవుడు ప్రణాళికను కలిగి ఉన్నారంట. ఏమిటి ఆ ప్రణాళిక అంటే మరి గారి యొక్క తల్లిదండ్రులు చాలా ధనవంతులటండి. మరి గారి తల్లిదండ్రులు చాలా ధనవంతులంట. తల్లి పేరు అన్నమ్మ గారు, తండ్రి పేరు జక్కోము. వీరు బిడ్డలు లేకపోవడం వల్ల మరి చాలా ప్రార్థన చేసి మంచి ప్రార్థనా పరులటండి. ఆమె జీవిత చరిత్ర బైబిల్లో లేదు, కానీ బైబిల్లో మనకు వ్రాయబడినప్పుడే చరిత్రకారులు రాసినటువంటి బుక్కును మనకి పునీత యాకోబు సువిశేషము అనే బుక్కులోనంట ఈమె యొక్క జీవిత చరిత్ర రాయబడ్డదండి ప్రియులారా. మనం చూసినట్లయితే ఈమె తల్లిదండ్రులు చాలా ప్రార్థనా పరులు, వారికి బిడ్డలు లేరు. ఆనాటి కాలంలో మరి బిడ్డలు లేకపోతే యెరూషలేము దేవాలయంలో ఏమైనా మొక్కుబడులు సమర్పిస్తే ఆ యొక్క పోపులు కానీ ఆ యొక్క ప్రధాన యాజకులు కానీ దాన్ని అంగీకరించేవారు కాదంట. ఎందుకు అంటే గొడ్రాలైనటువంటి వారు ఈ యొక్క అర్పణలను దేవుడు అంగీకారము పొందడు అని చెప్పి వారు అర్పించినటువంటి అర్పణలను వారు అంగీకరించకుండా వారిని ముందుగానే వారు సిద్ధపడుతూ ఉంటే ముందుగానే వాడిని వెనక పెట్టేసేవారు పిల్లరా. అయితే ఒక రోజుని వాళ్ళకి అలా రోజులు గడుస్తున్నటువంటి టైంలో మరి యొక్క తల్లిదండ్రులు బిడ్డలు లేరని చెప్పి చాలా ప్రాధేయపడుతూ ఏడుస్తూ ఉన్నటువంటి టైంలో మరి తండ్రి గారు ఏం చేశారంటే వయస్సు మీరిపోతుందని చెప్పి దేవుణ్ణి అడుగుదామని చెప్పి యెరూషలేము దేవాలయానికి 2 తెల్ల పొట్టేలు పట్టుకుని వెళ్ళాడటండి. అంటే తెల్ల గొర్రె పొట్టేలు పట్టుకుని వెళ్ళి దేవునికి అర్పణ అర్పించేద్దాము, దేవుడు మా పాపాలను క్షమించి ఒకవేళ మేము చూపు ద్వారాను మాట ద్వారాను మనసు ద్వారాను లేకపోతే ఒకవేళ మాకు ఉన్నటువంటి ఆస్తిపాస్త విషయంలో ధనము ద్వారాను ఏమన్నా దేవుడికి అంగీకారం కాకుండా ఉందేమో అని చెప్పి దేవుడికి అర్పించడానికి మరి యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే నీ భార్యకి నీకు బిడ్డలు లేరు కనుక నీ యొక్క అర్పణ దేవునికి అంగీకారం కాదని చెప్పి మరి అతను వెనక పంపేసినప్పుడు అతని ఇల్లు విడిచి మరి ఇంటికి చేరకుండా మరి ఎక్కడెక్కడో పొలాలంటూ వెళ్ళిపోయి దేవుడికి ప్రార్థన చేసుకుంటూ ఉపవాసం తిరుగుతూ చివరికి గృహం చేరాడట. ఈ లోపల భార్య తన భర్త ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పేసి మరి తన యొక్క ఒక తోటలోకి వచ్చి అన్నమ్మ గారు ఆవిడ ప్రార్థన నిరంతరము దివారాత్రి ప్రార్థన చేస్తున్నాను ప్రియులారా. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన చేసుకుంటూ ఇలా కళ్ళు తెరిచేటప్పటికి ఒక చెట్టు మీద ఒక తల్లి పక్షి పిల్ల పక్షికి ఏం చేస్తుందంటే ఆహారం తినిపిస్తుందంట. చూడగానే తన మనసు చాలా వేదన చెంది అప్పుడు అక్కడ మొరపెడుతుందంట, దేవా నేను ఏ పొరపాటు చేశాను, నా గర్భము మూసివేస్తావు, నేను గొడ్రాలైపోయాను, సమాజంలో నాకు విలువ లేదు, నాకు బోల్డ్ ఆస్తి ఉంది కానీ నాకు బిడ్డలు లేరు కనుక పక్షులకి బిడ్డలు ఇచ్చావు, జంతువులకి బిడ్డలు ఇచ్చావు, మనిషి అనేటువంటి నాకు నా గర్భాన్ని మూసివేస్తావు, కారణం ఏంటి నాయన అని చెప్పి ఆమె ప్రాధేయపడుతూ అక్కడే ఆ పక్షిని చూసి మరి వేదన చెందినప్పుడు మరి వెంటనే ఆమె యొక్క ప్రార్థనకు గబ్రియేలు దూత ప్రత్యక్షమైందంటే దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యక్షమైంది.
అంటే గబ్రియల్ దూత ఇలా ప్రార్థించినప్పుడు ప్రత్యక్షం అవడం మామూలే అండి. ఎందుకంటే బైబిల్లో మనం చూసినట్లయితే చాలా మందికి జకరీకి కనిపించింది. తర్వాత మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో సంసోన్ తల్లిదండ్రులకు మానోహాకు కనిపించింది గబ్రియల్ దేవదూత. అలాగా కనిపిస్తూ ఉంది. ఈమె దగ్గరికి కనిపించినప్పుడు అప్పుడు ఆమెతో స్వరము మాట్లాడిందట. ఏమిటంటే, నీకు ఆ దేవాది దేవుడు తప్పనిసరిగా బిడ్డనిస్తాడు. ఆమె పవిత్రురాలుగా ఉంటుంది, పరిశుద్ధురాలుగా ఉంటుంది. ఆమెను మరి మీరు ఏంటంటే దేవాలయానికే అంకితం చెయ్యాలి. ఆ దూత చెప్పకముందే ఈ అన్నమ్మగారు అందంట, ప్రభువా నువ్వు ఇచ్చినటువంటి బిడ్డను ఆడబిడ్డ అయినా సరే మగబిడ్డ అయినా సరే నీ సన్నిధిలోనే ఉంచేస్తా, నాకు వద్దు, కానీ గొడ్రాలని నిండా నాకు తీసివేయి ప్రభువా అని అనుకున్నప్పుడు దేవదూత కూడా అదే మాట చెప్పినప్పుడు దేవుడు మరి పరిశుద్ధాత్మ రూపంలో వృద్ధురాలుగా ఉన్నటువంటి అన్నమ్మ గారికి పరిశుద్ధాత్మ రూపంలో మరియమ్మ గారిని ఇచ్చిందని దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ చరిత్రలో లేదు, కానీ మరియమ్మ గారి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏమనంటే మరి మరియ గారని లేకపోతే బీదరాలని. నిజమే, ఈమె బీదరాలే. ఎవరి వల్ల బీదరాలైంది? తన భర్త అయినటువంటి యోసేపు చేసుకున్న పని ఏంటండి? వడ్రంగి పని. కనుక ధనవంతురాలైనటువంటి స్త్రీయే కానీ పరిశుద్ధాత్మ వల్ల పుట్టినటువంటి స్త్రీ ఈమెకు ఒక ప్రణాళిక ఉందండి. దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు. అందుకని ఆదికాండంలోనే 3:15 మరి సాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకును స్త్రీకిని ఆమె సంతానమునకును నీ సంతానమునకును వైరము కలిగి చేసదము. ఆ స్త్రీ ఎవరు ఇక్కడ? మరి గారండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు వారు ఏ సంతానము? పురుష సంతానమా స్త్రీ సంతానమా? స్త్రీ సంతానం. ఆ స్త్రీ ఎవరు? మరియ గారు. అంటే ఆదికాండంలోనే యెహోవా దేవుడు మరియ గారి గురించి ఏం చెప్పాడండి? ఒక ప్రాధాన్యత ఇచ్చారు. స్త్రీ అనగా మరి ఎవరు అంటే అక్కడ మరియ గారే వస్తారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అవ్వమ్మ గారు అక్కడ మరి పాపం చేసింది కనుక మనం అవ్వమ్మ జీవమ్మ గారి తల్లి, కానీ అవ్వమ్మ గారు అనుకుంటాం స్త్రీ అనగానే. కానీ ఇక్కడ స్త్రీ అనగానే స్త్రీ సంతానము అనగా యేసు ప్రభువు వారు. మనందరం కూడా పురుష సంతానము, పురుషుల యొక్క సాంగత్యం వల్ల మనం పుట్టాము. మరి ఇక్కడ మరియమ్మ గారు కూడా మరి భార్య భర్తల వల్ల పుట్టింది అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని ప్రణాళికను బట్టి ఆమె కూడా పరిశుద్ధాత్మ వల్ల పుట్టిందని ఆమె జీవిత చరిత్రలో రాయబడింది అటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధాత్మ వల్ల పుట్టినది కనుక ఆమె యొక్క శరీరం కూడా జన్మ పాపము లేదటండి, కర్మ పాపము లేదంట ఆవిడికి. కర్మ పాపం అంటే ఎవరిని దూషించిన తన గర్భం ధరించినప్పుడు మరి చుట్టుపక్కల వారందరూ కూడా అయ్యో యేసవు ప్రదానం చేయబడ్డదట. ఏ పాపం చేసింది? ఏ పాపం చేయకుండా ఏ పురుషుడిని కూడకుండా గర్భం వచ్చేసిందా అని అనేక మంది నిందించేవారటండి ఆమె. కానీ ఎవరు నిందించినా ఆమె ఏమీ మాట్లాడేదంట. ఈ ఒక గబ్రియల్ దేవదూత వచ్చి మరియమ్మ గారితో మాట్లాడినప్పుడు మరి నువ్వు ఇలా గర్భం ధరిస్తావు పరిశుద్ధాత్మ వల్ల అంటే అది విని తొందరపడి మరి ఈ చిత్తం నెరవేరును కాకని చెప్పి ఎక్కడికి పారిపోయి తెలుసండి? ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళిపోయిందటండి. జకరియా ఎలిజబెత్తులు నీతిమంతులు. 6 నెలల ముందు యోహాను గారిని వరపుత్రుడిగా ఇచ్చినటువంటి దేవుడు మరి ఆ యోహాను గారి తల్లి దగ్గరికి వెళ్ళిపోయి మరి అక్కడ వెళ్ళినప్పుడు వెంటనే శుభవచనాలు చెప్పుకున్నప్పుడు వెంటనే ఎలిజబెత్ గారు అంటున్నారటండి. అక్కడ మాట్లాడుతుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడుతుంది. ఎవరినంటుంది? మరియమ్మ గారిని. నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చి ఇది నాకు ఎలాగ ప్రాప్తించును? లోకసువార్తలు ఉంటుందండి. ఎలా ప్రాప్తించును అంటే నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చి నా గర్భంలోని శిశువు ఆనందంతో గొంతులు వేస్తున్నాడు. ఆ వృద్ధాప్యములో ఆ ముక్కలుగా ఉన్నటువంటి ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్నటువంటి యోహాను గారు ఆ యేసు ప్రభు వారి యొక్క తల్లిని చూసి గొంతులు వేస్తున్నాడంట. ప్రియులారా, అంటే మరియ గారు పరిశుద్ధాత్మతో కూడినటువంటి అటువంటి స్త్రీకి మరి పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించబడినప్పుడు యోసేపు గారు నీతిమంతుడే కదా. ఆ నీతిమంతుడు ఏమనుకున్నాడంటే అవమానపరచనల్లక ఆయన అవమానపరచకుండా వెడుస్తానన్నప్పుడు మరలా ఆయన పడుకున్నప్పుడు మళ్ళా గబ్రియల్ దేవదూత ఆయన దగ్గరికి వచ్చి ఏమంటుందండి? దావీదు కుమారుడు అని యోసేపు నీ భార్య అయిన మరియము విడనాడక నీ భార్య అయిన మరియం చేర్చుకున్నటకు ఏంటి ఏమంటాడు? అక్కడ చేర్చుకున్నటకు వెనకాడుతుంటున్నాడు. చేర్చుకో
ఈ భార్యను మరియ, ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించబడినది. ఈ నీతిమంతుడు అనడానికి రుజువు ఏమిటి? ఏంటి రుజువు ఏమిటి నీతిమంతుడు అనడానికి? కారణం ఏమైనా ఉందా అంటే, మరియ గారికి ప్రదానం చేయబడి ముందట ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహానికి అంటే ప్రధానానికి మరి అందరి ఆమెకు కావలసినటువంటి ఏ పురుషుడైతే తగిన పురుషుడు అని చెప్పి తల్లిదండ్రులు వెదుగుతూ ఉన్నప్పుడు అనేక మంది పురుషులు ఆమెను చేసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు యెరూషలేము దేవాలయంలో ఈమె ఉంటుంది కనుక యెరూషలేము దేవాలయంలో అనేక మంది స్త్రీలు ఈ లేఖనాన్ని చూసుకుని తమ యొక్క బిడ్డలను కన్యకలుగా యెరూషలేము దేవాలయంలో సేవ చేయడానికి వదిలేస్తారండి. పురుషులను స్త్రీలను సేవ అంటే ఏమిటి? కడగడం కానీ, లేకపోతే చేపలు వేయడము కానీ, ఇంకా దేవుని యొక్క సేవ ఏముంటో చేయడానికి. అయితే ఈ యుక్త వయసు వచ్చాక మరి పెళ్లి చేయడానికి నిర్ణయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకులు తల్లిదండ్రులు అందరూ కూడా మరి ఈ విషయమై ఏమి చేద్దాం అనుకున్నప్పుడు అనేక మంది సౌందర్యవత అంటే మరియ గారు, మరి తల్లి చాలా సౌందర్యవత అంట. చాలా మంది పురుషులు మేము చేసుకుంటాం ముందుకు వస్తే అది ప్రధాన యాజకులు ఒక రూల్ పెట్టారండి ఆ నాటి కాలంలో. ఏమిటి అంటే, ఈ కన్యకలను అంటే అందరు కూడా ఎలాగున్నా ఈమె విషయంలో మరియా అనే కన్యైన మరియను పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రదానం చేసుకునే ముందు వారు ఏమి చేయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎండు కర్ర పట్టుకుని రావాలి. ఎండిన కర్రను పట్టుకుని రావాలి. ఆ ఎండిన కర్రను పట్టుకుని వచ్చి ఆ దేవాలయంలో పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు ఎవరి పేరు మీద ఉన్నటువంటి కర్ర ఉదయాన్నే చిగిర్చి పూలు పూస్తుందో ఆ వ్యక్తే మరియకు భర్త. దేవునికి మహిమ కలుగును గాక. అలాగన్నప్పుడు అందరూ చాలా మంది ఎండిపోయిన కర్రలు పట్టుకుని వచ్చారటండి. అందులో యోసేపు గారు కూడా కర్ర పట్టుకుని వచ్చి మరి అక్కడ పెట్టినప్పుడు ఉదయం లేచినప్పుడు ప్రధాన యాజకులు అక్కడ ఉన్నటువంటి పోపు వాళ్ళందరూ కూడా ఏ కర్ర చిగిర్చింది అని చెప్పేసి, ఎందుకంటే ఆ దేవాది దేవుడు అసాధ్యమైన దేవుడు ఉందండి దేవుడికి. తప్పనిసరిగా ఆ కర్ర నిజంగా చిగిర్తుందా లేదా మనకు అనుమానం ఉంటుంది. కానీ యూదులకైతే అటువంటి అపనమ్మకం ఉండదు, వాళ్ళ విశ్వాసం అనమాట. తప్పనిసరిగా ఏదో ఒక కర్ర చిగురుస్తుంది. ఆ ఏ కర్ర అయితే చిగురుస్తుందో ఆ కర్ర గల వ్యక్తే మరియకు భర్త అని నిర్ధారణ చేస్తారటండి. మరి ఉదయాన్నే లేచినప్పుడు అక్కడ వెళ్ళి చూసినప్పుడు ఎవరి కర్ర చిగుర్చిందంటే అండి, యోసేపు గారి కర్ర చిగుర్చిందంటే. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అతను నీతిమంతుడు. అందుకే మీరు చూడండి, రోమన్ క్యాథలిక్ లో మనం చూసినట్లయితే యోసేపు గారి ఫోటో ఒకటి ఉంటుంది. ఆ ఫోటో ఉన్నప్పుడు యోసేపు గారి చేతిలో కర్ర ఉంటుంది. ఆ కర్ర పుష్పించినట్టు ఉంటుందండి. మీరు గమనించండి, మనం చూస్తూ ఉన్నప్పుడు ఫోటో చూస్తూ ఉంటాం. దాన్ని బట్టి మరియ గారికి యోసేపు గారు ప్రదానం చేసుకున్నారన్నమాట. కానీ మానవ లోకం కనుక గర్భం ధరించింది అనగానే భర్తకి కొంచెం బాధ కలిగింది. ఇంకా అవమానపరచకూడదు అనుకున్నాడు. ఇది దేవుని ఏర్పాటుని తెలుసుకున్నాడు. కానీ భార్య భర్తలు ఇరువురు కూడా నేను ఏకం కాలేదే, మేమిద్దరం కలిసి ఉండలేదే, కానీ మరియ గారికి గర్భం ఎలా వచ్చింది అని మగవారికి ఎంత నీతిగా ఉన్నా ఏమవుతుంది, ఎక్కడ బలహీనం అవుతాడండి? భార్య విషయంలో బలహీనం కనిపిస్తుంది. ఆ బలహీనం వల్ల ఏమైందంటే అవమానపరచనల్లక ఏం చేశాడండి, విడనాడాలని ఉద్దేశించాడు. కనుక ఇక్కడ ఈ భార్య తప్పు చేసిందని ఇరుగు పొరుగు వారు అనుకుంటూ ఉంటే గర్భము ఎలా ధరించింది నేను కలలేదే అనుకుని చాలా వేదన చెందుతూ ఉన్నప్పుడు ఆ దేవతతో వచ్చి ప్రత్యక్షమయ్యి మరి ఎంతో మాట్లాడింది అనమాట. దీనికి మనకి మరి యేసు ప్రభువు వారు మరి పరిశుద్ధాత్మ దేవుడుగా ఆమె గర్భంలో ధరించడానికి మరి లేఖనం ఏమిటి కొత్త నిబంధన అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూసినట్లయితే మనకు ఒక మాట కనిపిస్తుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం ఎవరైనా చదివి వినిపించిందమ్మా. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును
నాకు ఒక శరీరం అమర్చితివి. ఎవరన్నారండి ఈ మాట? ఎవరండి? యేసు ప్రభు వారు అన్నారు. ఎక్కడికి వచ్చేటప్పుడు ఈ లోకమునకు ఆయన ఈ లోకమునకు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. ఇంకా రాలేదండి ఆయన. ప్రవేశించి వచ్చేటప్పుడు దేవుడితో అన్నాడు, నువ్వు బలియు అర్పణయు అడగలేదు. మరి అక్కడ యూదులు ఏమి ఇచ్చేవారండి? పాపానికి 2 పొట్టేళ్ళు ఇచ్చేవారు, లేదా పౌరాలు ఇచ్చేవారు. మన గొడ్రాలు అయితే ఆ యొక్క అర్పణని పక్కన పెట్టి వేసేవారు. వారు పాపం చేస్తే వారు అర్పణను అంగీకరించేవారు కాబట్టండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఆనాటి కాలంలో పూర్వ కాలంలో పాప పరిహారార్థ పత్రాలు అమ్మేవారటండి. పాప పరిహారార్థ పత్రాలు అంటే అర్థం ఏమిటంటే, పాపము చేసినటువంటి వారు ఎంత పాపం చేస్తే అన్ని పాప పరిహారార్థ పత్రాలు అన్ని వేలెట్టుకునేవారు అనమాట. అన్ని వేలెట్టుకుంటే అవి ఏం చేసేవారంటే ఆ డబ్బుతో కొనుక్కుని ఆ పాపాన్ని పరిహారార్థం చేసుకునేవారంట. అది కరెక్టేనా? అవ్వదు కదండి అలాగా. అంటే పాపము డబ్బు వల్ల పోదు. ఆయన బలుల గురించి 3వ వచనం 2వ వచనం గురించి అలాగ చేసిన ఎడల ఇంకా చూడండి. అలాగే చేసిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటాటా పాపముల జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఏమనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. చూసారండి, ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తం వల్ల పాపం పోదు. అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు ఏమన్నా, నాకు ఒక శరీరం అమర్చితివి. ఆయనకు ఒక శరీరము అమర్చాలంటే ఏ గర్భంలోనే అయినా ఉండాలి? పరిశుద్ధమైన గర్భంలో ఉండాలండి. ఆ పరిశుద్ధమైన గర్భంలో ఉండాలి అంటే ఆ స్త్రీ ఎటువంటిదై ఉండాలి? పరిశుద్ధురాలై ఉండాలి. మరి ఆ స్త్రీ పరిశుద్ధురాలై ఉన్నది కనుక యేసు ప్రభువు వారి గురించే కాకుండా ఆయనతో పాటు ఆ స్త్రీని కూడా ఆదికాండం 3:15 స్త్రీ సంతానము అన్నారు. ఆ స్త్రీయే మరి అక్కడ దేవుడికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు ఈ లోకానికి రావడానికి స్త్రీలు ఐదుగురు సహకరించారటండి. ఆ 5గురు ఎవరు అంటే, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనకు కనిపిస్తుంది. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చాలమ్మా, ఇక్కడ అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశాలండి. ఇక్కడ దావీదు అబ్రహాముకి దావీదుకి ఎన్ని సంవత్సరాలు అంటే, ఎన్ని తరాలు అంటే 14 తరాలండి. మన దావీదుకి మనం చూసినట్లయితే యూదులు బబులోనుకు కొనుక్కోబడిన వరకు 14 తరాలు. యూదులు బబులోనుకు కొనుక్కోబడిన నుండి యేసుక్రీస్తు వరకు 14 తరాలు. అంటే 42 తరాలు. 42 తరాలలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు అంటే, దేవుని యొక్క పుట్టికకు 5 స్త్రీలకు సహకరించారటండి. అందులో మొదటి స్త్రీ ఎవరంటే తామారు, 2వ స్త్రీ ఎవరంటే రాహాబు, 3వ స్త్రీ ఎవరంటే రూతు, 4వ స్త్రీ ఎవరంటే బెత్షెబ. ఈ నలుగురు చూసినట్లయితే బైబిల్ ప్రకారంగా మానవ రీతిలో పాపములు ఉన్నటువంటి స్త్రీలండి. ఇక తామారు చూసినట్లయితే మరి మామగారి వల్ల పొరపాటు జరిగింది, తప్పులు ఒప్పుకుని దేవుల్లో కడగబడ్డది. రాహాబు చూసినట్లయితే ఒక వేశ్య. ఈమె మరి అనేక కుటుంబాలు నాశనం చేస్తూ ఉంది. ఒకరోజు దైవజనులు 2 వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు కాపాడింది. అందులో ఒక దైవజనుడిని సల్మాను అనే ఆయన్ని వివాహం చేసుకుని దేవుళ్ళకి వచ్చి బోయాజని ఎత్తకన్నది దేవుని మహిమ కలుగును గాక. 3వ స్త్రీ రూతు. ఈ రూతు ఎవరంటే మోయాబు దేశం. ఈ మోయాబు దేశం ఏమిటి అంటే, లోతు పెద్ద కుమార్తె అయినటువంటి, మరి లోతు పెద్ద కుమార్తె అయినటువంటి తండ్రి కూతురికి పాపం వల్ల జన్మించినటువంటి సంతానమే మోయాబు. ఈ మోయాబు సంతానంలో వచ్చినటువంటి రూతు అయితే పాపం చేయలేదు, కానీ ఆ సంతానంలో నుంచి వచ్చింది కనుక ఆమెను బట్టి మరి ఆ యొక్క మోయాబు దేశంలో నుంచి
సైన్యాధిపతి భార్య అయినటువంటి వ్యక్తిని, స్త్రీని రాజు అయినటువంటి దావీదు మరి వివాహం చేసుకున్నాడు. అక్కడ పొరపాటు జరిగింది. ఈ నలుగురు స్త్రీలు కూడా ఎంతో కొంత మచ్చ ఉన్నదండి. కానీ ఏ మచ్చ లేనటువంటి, ఏ డాగు లేనటువంటి స్త్రీ ఎవరంటే మరియా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈ 5 స్త్రీలు మరి యేసుప్రభు ఈ లోకానికి రావడానికి మరి ఒక సాధనముగా ఉపయోగపడ్డారు కనుక యేసుప్రభు వారు ఒక మాట మాట్లాడుతున్నారు. మరి హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనము ఒకసారి చదివితే నేను వాక్యం ముగిస్తాను. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలోనండి, 208వ పేజీ. అప్పుడు గ్రంథపు చుట్టలో గ్రంథపు చుట్టలో చుట్టినను వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చుచున్నానని దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ క్రిస్మస్ ఆరాధన మనం జరుపుకుంటున్నామంటే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో యేసుప్రభు మాట్లాడుతున్నారు. నేను గ్రంథపు చుట్టలో, గ్రంథపు చుట్ట అంటే ఏంటండి? బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఉన్నాడట. ఏ విధంగా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో? అక్కడ చెప్తున్నాను, ఇర్మియా రాసిన గ్రంథంలో 23వ అధ్యాయం 5వ వచనంలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించేదను. అది యెషయా గ్రంథంలో 9వ యాలి అనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను. అదేవిధంగా మీకా గ్రంథం 5వ అధ్యాయంలో యోధా దేశ బెత్లెహేమ. ఇవన్నీ కూడా గ్రంథపు చుట్టలండి. దేవుడు ఈ లోకానికి రాకముందే ఆ దేవాది దేవుడు ఈ గ్రంథపు చుట్టలో మరి యేసుక్రీస్తు వారు వస్తారని ఆయన లేఖనము చెప్పుకున్నాడు కనుక అవి నెరవేర్పు. అందుకనే మనం క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటూ ఉన్నాం. మీకోసం మా కోసం గొడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం వల్ల పాపము పోదండి. మరి ఎవరి వల్ల అంటే నీలో ఉన్నటువంటి పాపం పోవాలి, నువ్వు బ్రతకాలి అంటే ఏదో ఒక మనిషి, పవిత్రుడైనటువంటి మనిషి రక్తము చిందించబడాలి. అంటే పాపం పోవాలి, మనం బ్రతకాలి. పాపంతో మనం నశించిపోతున్నాం అనుకోండి, దేవుడికి ఇష్టం లేదు. కనుక తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మరి పరిశుద్ధాత్మ వల్ల మరియ గర్భంలో పెట్టి ఈ యొక్క అపరిమితము నుండి పరిమితంగా ఉన్నాడండి. అపరిమితం అంటే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి మరి అపరిమితమైనటువంటి ఉన్నటువంటి యేసుప్రభు వారి పరిమితం అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి శరీర రీతిలో లోపడిపోయేటట్టండి. అంతేకాదు దేవత్వం నుండి మానవత్వం అంటే దేవుడు అయి నుండి మానవుడికి లోకానికి వచ్చాడట. నిత్యత్వం అంటండి. నిత్యత్వం అంటే ఆయన మనందరిలో కలిసిపోయి ఆయన పుట్టుక తరతరాలుగా భూమి ఉన్నంత కాలము గుర్తు చేసుకునేలాగా క్రీస్తు పూర్వము క్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించబడినది దేవుని చిత్తము. అందుకనే యేసు ప్రభు వారు చారిత్రక పురుషుడు. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఎవరైనా సరే మరి ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ పుట్టడం పుట్టారు, చనిపోవడం చనిపోయాడు, తిరిగి లేచిన వారు ఎవరూ లేరు. మరి ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు, నీకోసం నా కోసం పరిశుద్ధాత్మలో జన్మించాడు. మరలా మన కోసము 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తూ మరి చక్కగా సువార్త ప్రకటిస్తూ చనిపోయి తిరిగి లేచి ఏం చేశాడండి? దేవుడు కుడిపార్శ్వం మీద కూర్చుని ఈ రోజుకి కూడా నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక మనము మరి క్రిస్మస్ ఆరాధనలో ఆయన ఆ రోజు మరియమ్మ గారి యొక్క గర్భాన్ని పుట్టాడు కనుక ఈ రోజు ఇప్పుడే మన హృదయాల్లో పుట్టాలి, మన మనసులు మారాలి. కఠినంగా ఉన్నటువంటి వారముగా లేకపోతే ఏం తప్పుదోవలు ఉన్నటువంటి వారంగా మనం ఉన్నట్లయితే అన్ని ఇప్పుడే విడిచిపెట్టుకోవాలి. మన దేవునిలో ఎదుగుతూ మరి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ మరి క్రిస్మస్ అనగా ఆయన ఆరాధించడం కనుక నిత్యమే ఆరాధించేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించి ఆశీర్వదించును గాక.